సమతౌల్యం అంటే ఏమిటి? సమతౌల్యంలోని రకాలు, ఈ సమతౌల్య విశ్లేషణలో ఉన్నటువంటి ఉపయోగాలు, సమతౌల్య విశ్లేషణలో ఉన్నటువంటి ఉపయోగాలు ఏమిటి అనేది అంశం. జనరల్గా ఆర్థిక విశ్లేషణలో సమతౌల్య స్థితి అనేది అనేక రకాలుగా మనకి కనబడుతూ ఉంటది. చాలా చోట్ల ఈ సమతౌల్య భావన అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఆధునిక అర్థశాస్త్రంలో ప్రధానంగా ఈ సమతౌల్య విశ్లేషణని ఎక్కువగా కనిపిస్తుంటది. సో ఈక్విలిబ్రియం అనాలసిస్ అంటారు. సో ఈక్విలిబ్రియం అనాలసిస్ లో మనం కొన్ని అంశాలను చూస్తే సమతౌల్య స్థితి అనేది ప్రధానమైనటువంటి టాపిక్ గా కనబడుతుంది. ఈ ప్రధానమైనటువంటి టాపిక్ ఏం చెప్తుంది? ప్రధానమైనటువంటి ఈ ఈక్విలిబ్రియం మనకు ఏ అంశాలు తెలియజేస్తుంది? సో ఆర్థిక వ్యవస్థలో సమతౌల్యం అంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థలో సమతౌల్యం అంటే ఏంటి? సో జనరల్ గా సమతౌల్యం అనగా కదలిక లేని స్థితి, కదలలేని స్థితి. కదలిక అనేది ఉండదు, కదలిక ఉండని స్థితి, స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అంటే స్టేట్ ఆఫ్ రెస్ట్, స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటారు. స్టేట్ ఆఫ్ రెస్ట్, కదలిక లేని స్థితినే మనం సమతౌల్యం అంటారు. కదలిక లేని స్థితినే సమతౌల్యం అంటారు. సో ఈ కదలిక అనేది ఒక స్థితి నుంచి మరొక స్థితికి పోవడానికి అవకాశం ఉండదు. ఇక్కడ విరామ స్థితి అనేది మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? విరామ స్థితి అనేది మనకి కనబడుతుంది. సో ఈ విరామ స్థితిని మనం వివిధ రకాలుగా చూసాం. అందులో వినియోగదారుని సమతౌల్యమని, సంస్థ సమతౌల్యమని, పరిశ్రమ సమతౌల్యమని, మార్కెట్ సమతౌల్యమని, సో ఈ విధంగా ఆర్థిక విశ్లేషణలు చూసుకుంటూ అక్కడక్కడ వచ్చాం. ఆర్థిక సమతౌల్యాన్ని మనం అక్కడక్కడ చూసుకుంటూ వచ్చాం. సో ఉదాహరణకి వినియోగదారుని సమతౌల్యం అంటే ఏమిటి, సంస్థ సమతౌల్యం అంటే ఏమిటి, పరిశ్రమ సమతౌల్యం అంటే ఏమిటి, మార్కెట్ సమతౌల్యం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ చూసామో ఒకసారి మనం బ్రీఫ్ గా చూస్తే, వినియోగదారుని సమతౌల్యం అంటే ఒక వినియోగదారుడు తన పరిమితమైనటువంటి ఆదాయాన్ని వివిధ కోరికల మీద కేటాయించి గరిష్ట తృప్తిని పొందడాన్నే వినియోగదారుని సమతౌల్యం అంటారు. చూడండి, ఇక్కడ వినియోగదారుని సమతౌల్యం అంటే వినియోగదారుడు తన దగ్గర ఉన్నటువంటి ఆదాయాన్ని వివిధ రకాలైనటువంటి వస్తువుల పైన ఖర్చు పెడతాడు. వివిధ రకాలైనటువంటి వస్తువుల పైన ఖర్చు పెట్టి గరిష్ట సంతృప్తిని పొందుతాడు. ఈ గరిష్ట సంతృప్తినే వినియోగదారుని సమతౌల్యము అంటాం. వినియోగదారుని సమతౌల్యము అంటాం. సో ఈ వినియోగదారుని సమతౌల్యం మనం దేంట్లో చూసాము అంటే, జనరల్ గా మనకి ఒక చాప్టర్ ఉంది, సమోపాంత ప్రయోజన సూత్రం అని, క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని. క్షీణోపాంత ప్రయోజన సూత్రం, సమోపాంత ప్రయోజన సూత్రం అని చెప్పేసి మనకి కొన్ని టాపిక్లు చెప్పుకున్నాం. అందులో వినియోగదారుని సమతౌల్యం అనేది ఒకటి వస్తుంది. సమోపాంత ప్రయోజన సూత్రం, సమోపాంత ప్రయోజన సూత్రం. శ్రీనాథ్, మ్యూట్ యువర్ మొబైల్. సమోపాంత ప్రయోజన సూత్రంలో వినియోగదారుని సమతౌల్యాన్ని మనం చూసాం. దాంట్లోనే ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణలో కూడా ఈ వినియోగదారుని సమతౌల్యం గురించి చూసాం. మరి అదే విధంగా ఒక సంస్థ ఎప్పుడు సమతౌల్యంలో ఉంటుంది? ఒక సంస్థ ఎప్పుడు సమతౌల్యంలో ఉందంటే, ఆ సంస్థ గరిష్ట లాభాలను ఆర్జించినప్పుడు. ఆ సంస్థ గరిష్ట లాభాలను ఆర్జించినప్పుడు సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. సంస్థ సమతౌల్యంలో ఎప్పుడు ఉంటుందయ్యా అంటే, గరిష్ట లాభాలు వచ్చినప్పుడు ఆ సంస్థ సమతౌల్య స్థాయిలోకి వెళ్ళిపోతుంది. మరి పరిశ్రమ ఎప్పుడు సమతౌల్యంలో ఉంటుంది? పరిశ్రమ అనేది ఎప్పుడు సమతౌల్యంలో ఉంటుందంటే, పరిశ్రమలోని సంస్థల సంఖ్య మారకుండా ఉన్నప్పుడు. అంటే కొత్తవి రావు, ఉన్నవి పోవు. పరిశ్రమలో కొన్ని సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలన్నీ కూడా స్థిరంగా ఉన్నప్పుడు ఆ సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. అంటే ఏమైనా కొత్త సంస్థలు రావు,
ఉన్న సంస్థలు బయటికి పోవు. అంటే పరిశ్రమ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని సంస్థల సమూహం. కొన్ని సంస్థల సమూహం. ఈ కొన్ని సంస్థల సమూహంలో భాగంగా పరిశ్రమలో ఉన్నటువంటి సంస్థలు బయటికి వెళ్లకుండా ఉన్న సంస్థలు అలాగే స్థిరంగా ఉండడం లేదా కొత్త సంస్థలు రాకపోవడం జరిగితే పరిశ్రమ అనేది సమతౌల్యంలో ఉంటుంది. మరి మార్కెట్ సమతౌల్యం ఎప్పుడు ఉంటుంది? మార్కెట్ సమతౌల్యం తీసుకుంటే డిమాండ్ సప్లైలు సమానంగా ఉంటే మార్కెట్ సమతౌల్యం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం 4 రకాలైనటువంటి సమతౌల్యాలను మనం చూసాం. అది ఏ సమతౌల్యాలండి? ఒక సమతౌల్యమేమో వినియోగదారుని సమతౌల్యం. వినియోగదారుని సమతౌల్యం ఎప్పుడు ఉంటుంది? వినియోగదారుడు తమ దగ్గర ఉన్నటువంటి ఆదాయంతో గరిష్ట సంతృప్తిని పొందినప్పుడు వినియోగదారుడు సమతౌల్యంలో ఉంటాడు. రెండవది, ఇది ఎక్కడ కనబడుతుంది మనకి? సమోపాంత ప్రయోజన సూత్రం ఉదాసీనత వక్రరేఖల్లో కనబడుతుంది. మరి రెండవది ఏంటి అంటే సంస్థ సమతౌల్యం. సంస్థ సమతౌల్యం ఎప్పుడు ఉంది? ఈ సంస్థకు గరిష్ట లాభాలు రావాలి, అప్పుడు సంస్థ సమతౌల్యం. మూడవది పరిశ్రమ సమతౌల్యం. పరిశ్రమ సమతౌల్యం ఎప్పుడు వస్తుంది? పరిశ్రమ సమతౌల్యం ఎప్పుడు ఉంటుందంటే జనరల్ గా పరిశ్రమలోని సంస్థలు ఈ పరిశ్రమలోని సంస్థలకు ఉన్న సంస్థలు బయటికి పోవు, కొత్త సంస్థలు లోపలికి రావు. అంటే ఇక్కడ ఏంది? పరిశ్రమలోని సంస్థలన్నీ కూడా స్థిరంగా బయటికి పోకుండా లేకుంటే కొత్తవి రాకుండా ఉన్నప్పుడు మాత్రమే పరిశ్రమ సమతౌల్యంలో ఉంటుంది. నూతన సంస్థలు ప్రవేశించలేవు, ఉన్న సంస్థలు బయటికి వెళ్ళవు, అప్పుడు పరిశ్రమ సమతౌల్యంలో ఉంటుంది. మరి మార్కెట్ సమతౌల్యం ఎప్పుడు ఉంటుంది? మార్కెట్ సమతౌల్యం ఎప్పుడు ఉంటుందంటే మార్కెట్ సమతౌల్యం ఎప్పుడు ఉంటుందంటే మార్కెట్ లో డిమాండ్ మరియు సప్లైలు సమానంగా ఉన్నప్పుడు మార్కెట్ సమతౌల్యం ఉంటుంది. ఇవి సమతౌల్యంలో ఉన్నటువంటి మనకి ప్రధానమైన అంశాలు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఒకటేమో మనకి వినియోగదారుని సమతౌల్యం, రెండవదేమో సంస్థ సమతౌల్యం, మూడవదేమో పరిశ్రమ సమతౌల్యం, నాలుగవదేమో మార్కెట్ సమతౌల్యం. మరి ఇందులో అర్థశాస్త్రంలో కొన్ని సమతౌల్యాలు ఉండగా కొన్ని ఉన్నాయి. అందులో పాక్షిక సమతౌల్యం అని, రెండోది సమగ్ర సమతౌల్యం అని. పాక్షిక సమతౌల్యము మరియు సమగ్ర సమతౌల్యం. నెక్స్ట్ సమతౌల్యంలో ఉన్నటువంటి రకాలు. సమతౌల్యం రకాలలో ఒకటి పాక్షిక సమతౌల్యం, రెండవది సమగ్ర సమతౌల్యం. పాక్షిక సమతౌల్యం అంటే ఏంది, సమగ్ర సమతౌల్యం అంటే ఏందో ఒకసారి చూద్దాం. సో పార్షియల్ ఈక్విలిబ్రియం. ఈ పార్షియల్ ఈక్విలిబ్రియం అంటే ఒక వినియోగదారుని సమతౌల్యం, ఒక సంస్థ సమతౌల్యం, ఒక పరిశ్రమ సమతౌల్యం, ఇవన్నీ కూడా మన పాక్షిక సమతౌల్య విశ్లేషణలోనే మనకు కనబడతాయి. అంటే ఆర్థిక వ్యవస్థలో ఒక భాగాన్ని విడిగా పరిశీలించడం పాక్షిక సమతౌల్య విశ్లేషణ. వీటిపైన ఇతర ప్రభావం అనేది ఉండదు, మిగతావి నిలకడగా ఉంటాయని భావించుతుంది. ఇక్కడ పాక్షిక అంటే మీకు పార్షియల్, పూర్తిగా కాకుండా. అంటే ఇక్కడ సమతౌల్యం అనేది ఎట్లా ఉంటుంది? ఆర్థిక వ్యవస్థలో ఒక భాగానికి మాత్రమే పరిశీలన చేస్తారు.
ఆర్థిక వ్యవస్థలో ఒక భాగాన్ని మాత్రమే పరిశీలన చేస్తే దాన్నే పాక్షిక సమతౌల్యము అంటాం. పాక్షిక సమతౌల్యము అంటాం. ఆర్థిక వ్యవస్థలో ఒక భాగం అంటే ఉదాహరణకి వినియోగదారుడు ఒక పార్ట్, సంస్థ ఒక పార్ట్, పరిశ్రమ ఒక పార్ట్, మార్కెట్ సమతౌల్యం ఒక పార్ట్. ఇప్పుడు మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా పాక్షిక సమతౌల్యంలోనే చెప్పుకోవచ్చు. సో ఆర్థిక వ్యవస్థలో ఒక భాగంలో మాత్రమే సమతౌల్యం ఏర్పడితే దాన్ని పాక్షిక సమతౌల్యం అంటారు. ఈ పాక్షిక సమతౌల్యం అనేది ఒక భాగాన్ని మాత్రమే పరిశీలన చేస్తుంది. ఇక్కడ మిగతా పరిస్థితులు స్థిరమని భావించాలి. మిగతా పరిస్థితులు స్థిరమని భావించాలి. ఇది పాక్షిక సమతౌల్యం. దీంట్లో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి పాక్షిక సమతౌల్యంలో. ఇది సమగ్ర సమతౌల్య విశ్లేషణకి ఇది ఒక ప్రాతిపాదిక, ఒక బేస్. సమగ్ర సమతౌల్యానికి ఒక బేస్ ఏదంటే పాక్షిక సమతౌల్యం. ఇది తెలుసుకుంటేనే సమగ్ర సమతౌల్యం తెలుస్తుంది. ఇది మార్పు కారణాలు సులువుగా మనం గ్రహించవచ్చు. ఆర్థిక సమస్యల పరిశీలన సులువుగా మనం తీసుకోవచ్చు. కాబట్టి సమగ్ర సమతౌల్యం ముందుగా తెలుసుకోవాలంటే పాక్షిక సమతౌల్యం గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే పాక్షిక సమతౌల్యం గురించి మనం తెలుసుకుంటామో ఆటోమేటిక్ గా సమగ్ర సమతౌల్యం గురించి తెలుసుకుంటాం. కాబట్టి సమగ్ర సమతౌల్య విశ్లేషణకు ఇది ఒక ప్రాతిపదిక. రెండవది తీసుకుంటే ఇక్కడ సమగ్ర సమతౌల్యాన్ని తెలుసుకోవాలంటే ముందుగా పాక్షిక సమతౌల్యాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను సులభంగా అర్థం చేసుకోవాలంటే పాక్షిక సమతౌల్యం అవసరం. పాక్షిక సమతౌల్యం అవసరం. ఇది పాక్షిక సమతౌల్యం. మరి రెండవది ఆర్థిక సమతౌల్యం, సమగ్ర సమతౌల్యం. సమగ్ర సమతౌల్యం అంటే ఏంటి? ఇక్కడ మనకి జనరల్ ఈక్విలిబ్రియం అంటారు. జనరల్ ఈక్విలిబ్రియం, జనరల్ ఈక్విలిబ్రియం. ఈ జనరల్ ఈక్విలిబ్రియంలో తీసుకుంటే సమగ్ర సమతౌల్యం అనేది ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని పరిశీలిస్తుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిశీలన చేసేదే, ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిశీలన చేసేదే సమగ్ర సమతౌల్యం. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిశీలన చేస్తుంది. సమగ్ర అంటే అన్ని అర్థం గుర్తుపెట్టుకోండి. పాక్షిక అంటే కొంచెం, పాక్షిక అంటే కేవలం ఆర్థిక వ్యవస్థలో ఒక భాగాన్ని స్టడీ చేస్తుంది. సమగ్ర అంటే అన్నిటిని స్టడీ చేస్తుంది, అన్నిటినీ స్టడీ చేస్తుంది. సో ఈ విశ్లేషణ ఒక భాగానికి కాకుండా అన్ని భాగాలను స్టడీ చేస్తుంది. ఇక్కడ ఒక వస్తువు ధర లేదా ఒక వస్తు ఉత్పత్తి కారకం ధర, ఇతర ఉత్పత్తి కారకాల ధర, ఇవన్నీ కూడా ఎలా ఆధారపడి ఉంటాయి, ఆర్థిక వ్యవస్థలో ఒకదాని మీద ఒకటి సంబంధాలు ఏమున్నాయి. సో ఇది ఆర్థిక వ్యవస్థలో సమతౌల్యం వినియోగదారులందరూ, పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులందరూ, సంస్థలందరూ ఇలా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పూర్తి విశ్లేషణ దీనికి చేస్తుంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ సమగ్ర సమతౌల్యంలో మనం తెలుసుకోవచ్చు. సమగ్ర సమతౌల్యంలో మనం తెలుసుకోవచ్చు. అందుకే వాల్రస్ సమగ్ర సమతౌల్యాన్ని ఏం చెప్తాడంటే ఒకేసారి సమతౌల్యంలో ఉండాలని, వినియోగదారులందరూ కూడా, పరిశ్రమలన్నీ కూడా ఒకేసారి సమతౌల్యంలో ఉండాలి అని చెప్పేసి వాల్రాస్ చెప్తాడు. వాల్రాస్ వినియోగదారుని సమతౌల్యం కావచ్చు, పరిశ్రమ సమతౌల్యం కావచ్చు, సంస్థ సమతౌల్యం కావచ్చు, మార్కెట్ సమతౌల్యం అన్ని కూడా ఒకే విధంగా ఉండాలి అంటాడు. అన్నిటిని ఒకేసారి పరిశీలన చేయాలి అంటాడు సమగ్ర సమతౌల్యానికి సంబంధించి. సో అందుకే సమగ్ర సమతౌల్యంలో మనకి ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవచ్చు. దీని నుంచి లాభాలు ఏంటి, సమగ్ర సమతౌల్యం నుంచి లాభాలు ఏంటి, మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క స్వరూపాన్ని చూడవచ్చు, ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని చూడవచ్చు. రెండవది సమగ్ర సమతౌల్యంలో వనరులన్నిటికీ పూర్ణ ఉద్యోగిత ఉంటుంది. ఇక్కడ వనరులు అనేటివి ఉంటాయి. ఈ వనరులన్నిటికీ కూడా సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది, సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
మూడవది సమగ్ర సమతౌల్యంలో పరిపూర్ణ పోటీ సమర్థవంతంగా ఉంటుంది. పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉంటుంది. పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉంటుంది. సమగ్ర సమతౌల్యంలో పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉంటుంది. నెక్స్ట్ సమగ్ర సమతౌల్యంలో వస్తువుల ఉత్పత్తి అభిలషణీయ పరిమాణంలో ఉంటుంది. వస్తువుల ఉత్పత్తి అభిలషణీయమైన పద్ధతిలో ఉంటుంది. వస్తువుల ఉత్పత్తి అభిలషణీయమైనటువంటి పద్ధతుల్లో ఉంటుంది. ఇక్కడ ధరల యంత్రాంగం ఆర్థిక వ్యవస్థను ఎలా సంఘటితం చేయాలో తెలియజేస్తుంది. ధరల యంత్రాంగము అనేది ఆర్థిక వ్యవస్థను ఎలా సంఘటితం చేయాలో ఇది తెలుపుతుంది. ఎలా సంఘటితం చేయాలో ఇది తెలుపుతుంది. సో ఇది సమగ్ర సమతౌల్యం యొక్క లాభాలు. మొదటి లాభం ఏంటి? ఆర్థిక వ్యవస్థ యొక్క స్వరూపాన్ని స్టడీ చేస్తుంది. రెండవది వనరులన్నిటికీ సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. మూడవది ఇక్కడ పరిపూర్ణ పోటీ మార్కెట్ కనబడుతుంది. వనరులనేటివి అభిలషణీయమైనటువంటి ఉత్పత్తి పద్ధతులను ఎలా అవలంబించాలనేది చెప్తుంది. అదేవిధంగా ధరల యంత్రాంగం ఆర్థిక వ్యవస్థను ఎలా సంఘటితం చేయాలో ఇది తెలియజేస్తుంది. అదేవిధంగా సరైన విధానాలను కూడా రూపొందిస్తుంది. ఆరవది విధానాలను రూపొందిస్తుంది. సరైనటువంటి విధానాలను రూపొందిస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థ సమగ్ర సమతౌల్యానికి సంబంధించి సమగ్ర సమతౌల్యానికి సంబంధించినటువంటి అంశం. చూడండి, మనకి పాక్షిక సమతౌల్యం, సమగ్ర సమతౌల్యం. పాక్షిక సమతౌల్యం, సమగ్ర సమతౌల్యం. పాక్షిక సమతౌల్యం అంటే ఏంది? సమగ్ర సమతౌల్యం అంటే ఏంది? అసలు సమతౌల్యం అంటే ఏంది అనే అంశాలు మనం ఇక్కడ చూసాం. బేసికల్ గా ఈ సమగ్ర సమతౌల్యంలో లాభాలు చూసాం కదా, కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సమగ్ర సమతౌల్యంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఆ లోపాలు ఏమిటి అంటే మనకి వనరుల సప్లై స్థిరంగా ఉన్నట్లు భావిస్తుంది, కానీ ఇది నిజం కాదు అని చెప్తుంది. మనం చెప్పుకున్నాం లాభాలలో వనరులు అనేటివి స్థిరంగా ఉంటాయి అని చెప్పేసి, అంటే పూర్ణ ఉద్యోగిత ఉంటుంది అని, అనేది తప్పు అని చెప్తున్నారు. రెండవది కాల వ్యవధి అనేది ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం లేదు. కాల వ్యవధిని పరిగణలోకి తీసుకోవడం లేదు. అదేవిధంగా ఇది అనేక సమీకరణలతో కూడి ఉంటుంది, కష్టమైనది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని అంతా కూడా అర్థం చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనది. సో ఇది పరిపూర్ణ మోటి ప్రమేయం అనేది ఉంది కదా, ఇది కూడా వాస్తవం కాదు అని చెప్పేసి ఈ లోపాలు మనకు కనబడతాయి. అంటే లోపాలలో ప్రధానంగా ఒకటేమైంది, వనరులు స్థిరంగా ఉంటాయనేది అవాస్తవం. రెండవదేమో కాల వ్యవధిని ప్రభావితం చేయదు, ఇది కాల వ్యవధిని పరిగణలోకి తీసుకోవడం లేదు అనేది మరొక లోపం. మూడవది ఇది కష్టమైనది. ఆర్థిక వ్యవస్థను అన్నింటినీ స్టడీ చేయాలంటే కష్టంతో కూడుకున్న పని. అదేవిధంగా ఇది దీంట్లో పరిపూర్ణ పోటీ మార్కెట్ అని ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, ఇది తప్పు. పరిపూర్ణ పోటీ మార్కెట్ అనేది ఉండదు. పరిపూర్ణ పోటీ మార్కెట్ అనేది ఉండదు అని చెప్పేసి మరొక లోపం. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో సమగ్ర సమతౌల్యంలో కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. అర్థశాస్త్రం ప్రధానంగా పాక్షిక సమతౌల్యము మనకి సూక్ష్మ అర్థశాస్త్రంలో కనబడితే, స్థూల అర్థశాస్త్రంలో సమగ్ర సమతౌల్యం కనబడుతుంది. ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సూక్ష్మ అర్థశాస్త్రం కేవలం వ్యక్తిగత అంశాలను పరిశీలన చేస్తే దాని సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్పుకున్నాం. మరి ఈ పాక్షిక సమతౌల్యం అనేది సూక్ష్మ అర్థశాస్త్రాన్ని స్టడీ చేస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని స్టడీ చేస్తుంది. అదే స్థూల అర్థశాస్త్రాన్ని సమగ్ర సమతౌల్యం స్టడీ చేస్తుంది. స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థ మొత్తం గురించి చర్చ చేస్తుంది అని స్థూల అర్థశాస్త్రం చదువుకున్నాం. అంటే వ్యక్తిగత ఆదాయాలు కాకుండా మొత్తం ఆదాయాలు, వ్యక్తిగత పొదుపులు కాకుండా మొత్తం పొదుపులు, జాతీయ ఆదాయాన్ని, సాధారణ ధరల స్థాయిని స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది అని చెప్పుకున్నాం. సేమ్ ఈ సమగ్ర సమతౌల్యం అనేది కూడా ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిశీలన చేస్తుంది. కాబట్టి స్థూల అర్థశాస్త్రాన్ని పరిశీలన చేసేది ఏందయ్యా అంటే సమగ్ర సమతౌల్యం. సమగ్ర సమతౌల్యం చేస్తుంది. సో ఈ అయితే పాక్షిక సమగ్ర సమతౌల్యాలు అనేటివి
ఆర్థిక వ్యవస్థకు రెండు అవసరమే. ఏ విధంగా అయితే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని, స్థూల అర్థశాస్త్రాన్ని మనం పరిశీలన చేశామో, అలాగే సమగ్ర పాక్షిక సమతౌల్యాలు కూడా చాలా అవసరము, చాలా అవసరము. సో సమతౌల్య స్థితి అనేది ప్రతి దానిలో పాక్షికంగా ఉందా లేకుంటే ఇంకా సమగ్రంగా ఉందా అనే అంశాలను పరిశీలన చేస్తుంది. ఇది పాక్షిక సమగ్ర సమతౌల్యాలు. పాక్షిక సమగ్ర సమతౌల్యాలు. చూడండి, ఫస్ట్ మీకు ప్రశ్న ఇది 4 మార్క్స్ అడగొచ్చు, లేకుంటే 10 మార్క్స్ కూడా అడగొచ్చు. 4 మార్క్స్ అడిగితే మీరు ఫస్ట్ సమతౌల్యం అంటే ఏంది రాయాలి. సమతౌల్యం అంటే ఏం రాస్తారు? సమతౌల్యం అంటే నిలకడ స్థితి, మారని స్థితి, మార్పు లేని స్థితి. మార్పు లేని స్థితి, స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటారు. స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటే నిశ్చల స్థితి అని అర్థం. గుర్తుపెట్టి సమతౌల్యం. మరి సమతౌల్యంలో మనకి ప్రధానంగా ఏ అంశాలు మనకు కనబడతాయంటే, ఇక్కడ వినియోగదారుని సమతౌల్యం, సంస్థ సమతౌల్యం, పరిశ్రమ సమతౌల్యం, మార్కెట్ సమతౌల్యం, ఈ 4 కనబడతాయి. వినియోగదారుని సమతౌల్యం అంటే ఏంది? వినియోగదారుడు తన దగ్గర ఉన్నటువంటి ఆదాయాన్ని ఉపయోగించుకొని గరిష్ట సంతృప్తిని పొంది సమతౌల్యంలో ఉంటాడు. దానికి ఉదాహరణ సమోపాంత ప్రయోజన సూత్రం, అట్ ద సేమ్ టైం ఉదాసీనత ఒక రేఖ. అది వినియోగదారుని సమతౌల్యం. రెండవది సంస్థ సమతౌల్యం ఎప్పుడు ఉంటుంది? సంస్థకు గరిష్ట లాభాలు వచ్చినప్పుడు ఆ సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. మూడవది పరిశ్రమ సమతౌల్యం. పరిశ్రమ సమతౌల్యం అంటే పరిశ్రమలో కొన్ని సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలు బయటికి పోవడం కానీ లేకుంటే లోపలికి రావడం కానీ జరగదు. అంటే సంస్థలు అన్ని కూడా స్థిరంగా నిలకడగా పరిశ్రమలో ఉన్నప్పుడు ఆ పరిశ్రమకి సమతౌల్య స్థితిలోకి వస్తుంది. మరి మార్కెట్ సమతౌల్యం ఏం చెప్తుంది? డిమాండ్ సప్లైలు కలిసి మార్కెట్ సమతౌల్యాన్ని నిర్ణయిస్తాయి. ఇవి సమతౌల్యానికి సంబంధించిన భాగం. దీంట్లో ప్రధానంగా సమతౌల్యంలో 2 రకాలైన సమతౌల్యాలు ఆర్థిక వ్యవస్థను విశ్లేషణ చేయడానికి 2 రకాల సమతౌల్యాలు ఉన్నాయి అని చెప్తారు. అందులో ఒకటి పాక్షిక, రెండవది సమగ్ర. పాక్షిక అంటే ఆర్థిక వ్యవస్థలో ఒక భాగాన్ని పరిశీలన చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో కేవలం ఒక భాగాన్ని మాత్రమే పరిశీలన చేస్తుంది. ఉదాహరణకి వినియోగదారుని సమతౌల్యం, లేదా సంస్థ సమతౌల్యం, లేదా మార్కెట్ సమతౌల్యం, లేదా పరిశ్రమ సమతౌల్యం. వీటి గురించి ఒక్కొక్క భాగాన్ని మాత్రమే పరిశీలన చేస్తుంది పాక్షిక సమతౌల్యం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సూక్ష్మ అర్థశాస్త్రం. పాక్షిక సమతౌల్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సూక్ష్మ అర్థశాస్త్రం. సూక్ష్మ అర్థశాస్త్రం ఏం చెప్తుంది? కేవలం ఒక సంస్థ గురించి, ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి కొనుగోలు చేసే ధరల గురించి, వేతనాల గురించి, వీటి గురించి మాత్రమే డిస్కస్ చేస్తుంది. అంటే అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టు గురించి మాత్రమే ఇది పరిశీలన చేస్తుంది. కాబట్టి పాక్షిక సమతౌల్యానికి ప్రధానమైనటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే సూక్ష్మ అర్థశాస్త్రం. మరి స్థూల అర్థశాస్త్రం దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్? నెక్స్ట్ సమగ్ర సమతౌల్యం. సమగ్ర సమతౌల్యం అంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల యొక్క స్వరూపాలను అధ్యయనం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం గురించి పరిశీలన చేసేదే సమగ్ర సమతౌల్యం. అంటే ఆర్థిక వ్యవస్థలో అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. సో ఒక వస్తువు ధర, ఒక ఉత్పత్తి కారకం ధర, వివిధ ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా ఉన్నాయి, అవి వేటిపైన ఆధారపడి ఉన్నాయి, వాటికి ఎలా లాభాలు వస్తున్నాయి, ఈ అంశాలన్నింటినీ కూడా సమగ్ర సమతౌల్యంలో విశ్లేషణ జరుగుతుంది. ఈ సమగ్ర సమతౌల్యంలో విశ్లేషణ జరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థ యొక్క లాభ నష్టాలన్నింటినీ కూడా సమగ్ర సమతౌల్యంలో పరిశీలన చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది? స్థూల అర్థశాస్త్రం. ఈ స్థూల అర్థశాస్త్రం ఏం చెప్తుంది? స్థూల అర్థశాస్త్రం అనేది మనకు ఆర్థిక వ్యవస్థ మొత్తం గురించి డిస్కస్ చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో జరిగే జాతీయ ఆదాయం కావచ్చు, సాధారణ ధరల స్థాయి కావచ్చు, మొత్తం వేతనాల రేటు కావచ్చు, వీటి అంశాలను
స్థూల అర్థశాస్త్రం పరిశీలన చేస్తుంది. సేమ్ సమగ్ర సమతౌల్యం కూడా అన్ని అంశాలను ఇది పరిశీలన చేస్తుంది అని వాల్రస్ చెప్తాడు. వాల్రస్ దీనిలో కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. కొన్ని లాభాలు ఏం లాభాలు ఉన్నాయి అంటే ఆర్థిక వ్యవస్థ సమగ్ర స్వరూపాన్ని అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని, సో ఇక్కడ వనరులన్నిటికీ కూడా సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందని, అదేవిధంగా పరిపూర్ణ పోటీ మార్కెట్ పరిస్థితులు ఇక్కడ ఉంటాయని, అదేవిధంగా వస్తువుల ఉత్పత్తి అనేది అభిలషణీయమైనటువంటి పరిమాణంలో ఉపయోగపడుతుంది అని, ఇక్కడ ధరల యంత్రాంగం అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా సంఘటితం చేయాలో ఇది చెప్తుంది అని, అదేవిధంగా విధి విధానాలను ఎలా రూపొందించాలో ఇది చెప్తుంది అని చెప్పి సమగ్ర సమతౌల్యం చెప్తుంది. అయితే దీనిలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఆ లోపాలు ఏంటివి అయ్యా అంటే వనరులు అనేటివి స్థిరంగా ఉండవు, అప్పు హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి ఇది తప్పు అంటారు. అదేవిధంగా కాల వ్యవధికి దీనిలో ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అన్నట్టు. మూడవది ఇక్కడ జనరల్ గా ఈ యొక్క విశ్లేషణను చేయాలంటే సమగ్ర విశ్లేషణ చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడ పరిపూర్ణ పోటీ మార్కెట్ ప్రమేయం అనేదే లేదు అని లోపాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థకి పాక్షిక సమతౌల్యం అవసరమే, సమగ్ర సమతౌల్యము అవసరమే. ఈ రెండు కూడా ఆర్థిక వ్యవస్థకి ఎలా ఉపయోగపడతాయంటే ఒక సంస్థ, ఒక పరిశ్రమ లేకుంటే ఒక వినియోగదారుడు మొత్తం కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావించినట్లు సమతౌల్య అనే భావన లేకుండా ఆర్థిక విశ్లేషణ సాధ్యం ఉండదు అంటారు. కాబట్టి సమతౌల్య భావన అనేది చాలా అవసరమని, ఈ విశ్లేషణ అనేది వివిధ రకాలైనటువంటి అంశాలతో పోల్చుకోవడం కానీ, నూతన సంస్థలు రావడం కానీ, వినియోగదారుడు గరిష్ట సంతృప్తిని పొందుతున్నాడా లేదా అనే అంశాలను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వనరులు అభిలషణీయంగా వాడుకోవాలన్నా, లేకుంటే ఆర్థిక వ్యవస్థ ఏ రంగం అభివృద్ధి చెందింది, ఏ రంగం అభివృద్ధి చెందలేదు, ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఈ సమతౌల్యాలలో మనం పరిశీలన చేసుకుంటాం. ఇది 10 మార్క్స్ క్వశ్చన్ కావచ్చు, లేకుంటే ఇంకా 5 మార్క్స్ క్వశ్చన్ కానీ మీకు అడుగుతారు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చదవాలి. ఓకేనా? ఏంటి బాబు ప్రతాప్, ఉండవా లైన్ లో? అర్థమైందా? ఎగ్జామ్స్ ఉన్నాయి, దగ్గరకు వచ్చినాయి చూడు ఎగ్జామ్స్. ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ తెలుసా? 22 నుంచి. సిలబస్లు అన్ని కంప్లీట్ అయినాయి. మీకు కొన్ని నోట్స్ ఇస్తానన్నాను కానీ మీరు నోట్స్ ఎప్పుడు తీసుకోలేదు, జిరాక్స్ చేయించుకుంటారా? కొంత సగం అయింది. ఒక 3 చాప్టర్లు రాసిన, 3 చాప్టర్లు క్వశ్చన్లు రాసినాను. ఒక రోజు వస్తే ఇంకా జిరాక్స్ అనేది చేయించుకున్నారు, లేకుంటే ఫోటో తీసి గ్రూప్ లో పెడతాను, ఎగ్జామ్స్ గ్రూప్ లో. ఓకేనా? ఓకే. టెస్ట్ పేపర్లు చదవండి, అర్థం కాకుంటే అడగండి. ఓకే మరి. ఏం గౌస్? ఉన్నావా లైన్ లో? ఎగ్జామ్స్ అర్థమైందా ఇప్పుడు చెప్పినది క్వశ్చన్? ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. శ్రీనాథ్ ఉన్నావా లైన్ లో? ఓకే, ఏం డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడ ఉన్నావు నువ్వు? ఊర్లో ఉన్నావా? మీ ఊర్లో మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావా? ఓకే, రైట్ రైట్.